ఇది కూడా ప్రేమేనేమో. చాప్టర్ 4 ట్రాజెడీ. మహేష్ గారు మరియు ఈశ్వరి గారు ఇద్దరూ ఎప్పుడూ బిజీగా ఉండి 2 పెద్ద కంపెనీలకు వేరువేరు యజమానులు. ఎల్లప్పుడూ డబ్బు వెంట పరిగెట్టే వీళ్ళకి ఎప్పుడూ ప్రేమ అనేది పరిచయం కాలేనట్టుంది. అందుకనేమో వాళ్ళు తమ పెళ్లిని కూడా బిజినెస్ ప్రపోజల్లా చూసుకొని పెళ్లి చేసుకున్నారు. అవును, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కలిశారు. అలానే వాళ్ళ 2 కంపెనీలని కూడా కలిపి మహేశ్వరి అనే పేరుతో విస్తరించారు. ఇలా వ్యాపార అవసరాల కోసం కలిసిన కోటీశ్వరులకి పుట్టిన ఆడపిల్లే వీణ. బిజినెస్ కోసం ఎప్పుడూ ఏదో ఒక ఊరికి వెళ్తూ బిజీగా ఉండే వీళ్ళకి సంసారానికి సమయం ఎప్పుడు దొరికిందో వీణని కనే ఇంట్లో వదిలేశారు. వీణ పేరెంట్స్ ఎప్పుడూ వాళ్ళ పనులతోనే అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. వీణ మీద వాళ్ళకి ప్రేమ లేదని కాదు, కానీ నాకు తెలిసి వాళ్ళెప్పుడు ప్రేమించలేదు. వాళ్ళకి వ్యాపారం సంపాదన మీద ఉన్నంత ప్రేమ వీణ మీదైతే లేదు. వ్యాపార లాభం కోసం పెళ్లి చేసుకున్న డబ్బున్న వాళ్ళ కోసం ఎంతకన్నా నేనేం చెప్పలేను. పోయేటప్పుడు కట్టె మీద పెట్టి నోటుని తీసుకుపోద్దామనుకున్నా ఖాళీ లోపల ఎవరితోనో వెళ్ళిపోతుంది. నీ అనుకుని ఆ నోటు అలాంటి స్వార్థపూరిత నోటు వెంట వీళ్ళ పరుగు. పుట్టిన పిల్లకి సరిగ్గా ప్రేమ పాలు కూడా పట్టకుండా ఆ నోటు వెంట ఈ పరుగు. పేరు పెట్టి అడగకుండా అన్నీ కొనిపెట్టి పెద్ద బంగ్లాలో చుట్టూ పనివాళ్ల మధ్యన వదిలేసి దేని వెంట? నోటు వెంట ఈ పరుగు. ప్రేమించే పిల్లలకు దగ్గరుండి ప్రేమతో ఖర్చు పెట్టలేని నోటులు ఎన్నుంటే ఏం లాభం? అలాంటివి ఇంకెన్ని సంపాదించాలనో వీళ్ళ పరుగు. మనకంటూ ఉన్న కుటుంబం కోసం నీ సమయాన్ని ఏమాత్రం కొనలేని ఈ నోట్లు కట్టలు కట్టలు ఉన్నా సరే కోట్లు ఎన్నటికీ సంపాదించలేవు. ఆ విలువైన సమయాన్ని నువ్వు పడినా ఎన్నెన్ని ఎగపాట్లు. అలాంటి నోట్ల వెంట నీ పరుగు. కాలం చెల్లే తేదీ తెలియని జీవితంలో ఉన్న సమయమంతా ఇలా నోటు కోసం పరిగెడుతుంటే చివరకు నువ్వు సంపాదించేది నీది కాని నీకు మిగలని ఏమాత్రం ప్రశాంతతనివ్వని పేరు డబ్బు మాత్రమే. నీకు శాశ్వతమైనది ప్రేమ. నువ్వు ఇచ్చేది నీకు వచ్చేది. తెలుసో తెలియకో నువ్వు ఆ రెండిటినీ కోల్పోతున్నావు ఆ నోటు వెంట పరిగెత్తే క్రమంలో. అలానే నీ ప్రేమ కోసం వేచి ఉండే వాళ్లకు నిరాశను మిగుల్స్తున్నావు. అందరూ ఆనందంగా ఉన్నట్టే ముసుగేసుకుని కనిపిస్తున్నా ఏదో ఒక రోజు నీ జీవిత పుస్తకపు పేజీలను ఒక్కొక్కటిగా వెనక్కి తిరిగి వేస్తుంటే నీకే తెలుస్తుంది నీ సమయం ఎంతవరకు ఆనందంతో లెక్కించుకునేలా ఉందో. ఆ రోజు తెలుస్తుంది నిజమైన సంపాదన అంటే మనం అనుకున్న వాళ్ళ మధ్య ఉండటం, చుట్టూ ఉన్నవారికి మన సేవ చేయటం, ఇంకా అందరికీ ప్రేమ పంచటం అని. అలాంటి తృప్తినివ్వని నోట్లని సంపాదించడానికి నీ సమయాన్ని ఎంత వెచ్చించినా అదంతా వృధానే. కోట్లు కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు. ఎంత ఖర్చు పెట్టినా నిజమైన ప్రేమని ఎప్పటికీ కొనలేవు. అలాంటి సంతృప్తినివ్వని నోటు వెంట వీణా పేరెంట్స్ యొక్క పరుగు. కొంతమంది పేరెంట్స్కి వీణా పేరెంట్స్ చేసేది గొప్ప విషయమే అయినా వీణకి మాత్రం తన పేరెంట్స్గా వాళ్ళు చేసేది మొమ్మాటికి తప్పు. అది సరైనదని నేను కూడా అనుకోవట్లేదు. ఇంతకీ వీణని నేనెలా కలుసుకున్నానో చెప్పలేదు కదో. మహేశ్వరి కంపెనీ యజమానుల ఇంట్లో పనిచేసే డ్రైవర్ కొడుకు నేను. అవును, మీరు విన్నది నిజమే. వీణ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కొడుకు ఈ పవన్ కళ్యాణ్. మా అమ్మ కూడా ఆ ఇంట్లోనే పనిచేసేది. మొదట నాకు వేరే పేరు పెట్టినా మా అమ్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మారటంతో మధ్యలో నా పేరుని మార్చేసింది. వీణ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కంటే మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండి నాతో పాటు పెరిగింది. వీణ ఒక రకంగా తన పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడల్లా ఆ వెలితిని మాతోనే పూడ్చుకునేది. వీణ అందరిలాంటి అంతస్తును బట్టి ప్రవర్తించే అమ్మాయి కాదు, చాలా తెలివైంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ లాగే చాలా ధైర్యమైనది. నా వీణని ఆ భగవంతుడు ఒక వాయిద్యాన్ని చెక్కినట్టు చెక్కాడు. ఎలా అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఒక పనస చెక్కను చెక్కి ఎండబెట్టి దానికి 7 తంత్రాలు కట్టి 24 ముట్లు పెట్టి దాని నుండి సప్త స్వరాలు పలికించి సరస్వతి భూషణంగా మార్చినట్టు ఈ సంగీత వాయిద్యం ఇప్పుడు దొరకడం చాలా అరుదు. అలాగే నా వీణ కూడా ఒక ఆడపిల్లగా పుట్టి పేరెంట్స్ దూరంగా ఉన్నా సరే ఒక్కర్తే ఎన్నో ఒడిదుడుకులను దాటి ఇంకెన్నో గొప్ప గుణాలను అలవర్చుకొని 24 ఏళ్లు చదువుకొని సరస్వతి రూపంగా మారి ఒక బాధ్యతని పూర్తి చేసి ఇప్పుడు 7 అడుగులు నడిచి ఇంకో బాధ్యతనెత్తుకోవడానికి సిద్ధమై పరిపూర్ణ వీణగా మారబోతోంది. తన అందాన్ని చూస్తే ఏ అమ్మాయికైనా అసూయ తప్పదు.
తన అంతస్తు చూస్తే ఏ అబ్బాయికి అంత తేలికగా అందేలా ఉండదు. తనతో మంచిగా ప్రవర్తిస్తే తనకన్నా మంచిగా ఎవ్వరూ ఉండరు. ఎంత ఆలోచించినా మన ఆలోచనలకు అంత సులభంగా అందదు. బాహుబలిలో శివగామిలా మంచి చెడులు తన మూడ్ బట్టి మారిపోతుంటాయే. కోపంగా కన్నెర్ర చేస్తే మసైపోవాల్సిందే, బాధతో కన్నీరెడితే కొట్టుకుపోవాల్సిందే, ప్రేమతో వరాలిస్తే ఆ మాటలతో మునిగిపోవాల్సిందే. అలాంటి వీణా ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం కోసమో, పేరెంట్స్ మీటింగ్ అప్పుడు స్కూల్కి రావటం కోసమో, కాలేజ్లో చేరేటప్పుడు తోడు కోసమో తన పేరెంట్స్ కోసం ఎప్పుడూ బాధపడలేదు. వాళ్ళు ఎక్కడెక్కడో బిజినెస్ పని మీద దేశాలు పట్టి తిరుగుతున్నా వాళ్ళ కూతురు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే చిన్న చిన్న విషయాలను కూడా తెలుసుకోకుండా దూరంగా ఉండి పేరెంట్స్ ఉన్న అనాథలా బ్రతికేలా చేస్తున్నారనేదే వీణా బాధ. తన విషయాలను చెప్పుకోవడానికి, ఏమైనా జరిగితే పంచుకోవడానికి దగ్గర లేరనే తన దిగులంతా. ఈ దిగులే వీణకి నాపై ఆకర్షణ కలిగించేలా చేసింది. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అందని ఆప్యాయత, ప్రేమ మా దగ్గర నుంచి అందేసరికి తన జీవితంలో అన్ని విషయాలు పంచుకోవటానికి నేనుండటం వల్ల నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. వీణా నేను కలిసి ఒకే దగ్గర చదువుకోకపోయినా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం. తనకి రోజులో ఏం జరిగినా నాతో పంచుకునేది. నేను కూడా అంతే, అన్నీ తనతోనే పంచుకునేవాణ్ణి. వీణకి ఓడిపోవడం అంటే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి చదువులో కానీ, ఆటల్లో కానీ, దేనిలోనైనా సరే మొదటిగా నిలిచి గెలవాలనుకునేది. తను అలానే కష్టపడి గెలిచేది. ఒకవేళ అలా జరగకపోతే తను తనలా అస్సలుండదు. చాలా కోపడుతుంది. కోపంలో నన్ను కూడా లెక్క చేయదు. ఆ కోపంలో ఏం చేస్తుందో తనకే తెలియదు. అలా కోపం వచ్చినప్పుడల్లా తన కోపాన్ని తగ్గించి దారి మరల్చటానికి చాలా కష్టపడేవాణ్ణి. కొంత వయసు వచ్చే వరకు నా తల్లిదండ్రుల ప్రేమ పొందినా ఈ వయసు వచ్చేసరికి మాత్రం నన్ను కోరుకుంటుంది, నన్ను ప్రేమిస్తుంది. ఇదంతా పవన్ కానిస్టేబుల్కి మరియు ఎస్ఐ గారికి చెప్తున్నాడు. ఇంతలో కానిస్టేబుల్ ఇలా అంటాడు, రాజు లవ్ స్టోరీలో, నీ లవ్ స్టోరీలో కామన్గా ఒక విషయం ఉందయ్యా పవన్. రాజు ఏమో వాళ్ళ అమ్మ ప్రేమ తేజులో కనిపించిందని ఇష్టపడితే, వీణా ఏమో వాళ్ళ పేరెంట్స్ నుంచి అందని ప్రేమ నీ నుంచి అందుతుంటే నిన్ను ప్రేమించటం మొదలుపెట్టింది. మీ రెండు లవ్ స్టోరీల్లో ప్రేమ పునాది పడ్డానికి పరోక్షంగా మీ పేరెంట్సే కారణం. సార్, మీరు గమనించారా అని కానిస్టేబుల్ ఇదంతా చెప్తూ ఎస్ఐ గారితో అంటాడు. అవును కానిస్టేబుల్ గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. పిల్లలు గొప్పగా అవటానికైనా, పాడైపోవటానికైనా, దేనిలోనైనా మొదట అడుగు పడ్డానికి పేరెంట్స్ ఎంత కారణమో, అలానే పిల్లలు ప్రేమలో పడ్డానికి పేరెంట్స్ ప్రభావం పరోక్షంగా కొంతైనా ఉంటుంది. ఒక రకంగా పిల్లల ప్రేమకి పేరెంట్సే కారణం అనటానికి నేను వెనకాడను. ఇలా అనుకోవడం అతిశయోక్తి కూడా కాదు. పిల్లలు ఏం మొదలుపెట్టినా తల్లిదండ్రుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని పవన్ అంటాడు. అప్పుడు కానిస్టేబుల్, ఇంతకీ వీణా నీకెప్పుడు ప్రపోజ్ చేసింది అని అడుగుతాడు. పవన్ ఎలా చెప్తాడు, వీణా నాకు చాలాసార్లే ప్రపోజ్ చేసింది సార్. అందులో మొదటిది, ఒకరోజు సాయంత్రం వీణా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, బయటకు తీసుకువెళ్ళు అని పిలిచింది. సరే అని కార్ తీయబోతుంటే, ఎప్పుడూ లేనిది, కార్లో వద్దు, నీ బైక్ మీద వెళ్దామనంది. ఒక పెద్ద నీటి బిందువు నా ముఖాన్ని తాకింది. అలా బైక్ని నడుపుతూ ఏంటా అని పైకి చూసా. అలాంటి బిందువుల సమూహాలు కొన్ని మా మీద దాడికి దిగుతున్నాయి. ఎందుకో తెలియదు, నాకు వాటి దాడికి బలైపోవాలనిపించింది. కానీ వీణకి ఇష్టమో కాదో ఇప్పుడు తడవడం అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో వీణే, మనం వర్షంలో తడుద్దామా అని అడిగింది. ఇంక నేను టెన్షన్లో వర్షం దాడి నుండి తప్పించుకునే ఆలోచనని మాని తడుస్తూనే బండి వేగాన్ని పెంచి ఆగకుండా గీతం కాలేజ్ వరకు తీసుకువెళ్ళిపోయాను. అక్కడ బస్ స్టాప్లో టీ కొట్టు కనిపిస్తే బండి ఆపి దిగాము. ఆ వానలో పూర్తిగా తడిచిపోయాం మేము. నేనైతే చలికి అస్సలు ఉండలేకపోయా. పెదవులు నా అనుమతి లేకుండా పైకి కిందకి పరిగెడుతున్నాయి. నేను మాత్రమే కాదు, నా గుండె కూడా వణికిపోతూ నాతో పాటు పేరు తెలియని, పరిచయం లేని నాట్యం చేస్తుంది ఆ చలికి. ఆవిళ్ళు కమ్మే టీ గ్లాసుని అరచేత్తో పట్టుకొని అసలైన చలి యొక్క మాయానుభూతిని పొందుదాం అనుకుని వేచి చూసిన నాకు తర్వాత తెలిసింది, అక్కడ నాల వణుకుతున్న కొట్టు ఉంది కానీ వేడి వేడి టీ లేదని. అలా చలితో వణుకుతున్న నాకు
ఉన్నట్టుండి వెచ్చని అనుభూతి కలిగింది. వెంటనే చూస్తే వీణా నాకు దగ్గరగా వచ్చి వెనక నుంచి నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ అక్కర్లేని కౌగులెంత శరీరానికి హాయినిచ్చినా నా మనస్సుకు మాత్రం ఇబ్బందిని కలగచేసింది. నేను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా, కానీ నాకది ఒక బలహీనమైన సమయం అవటంతో అది ప్రయత్నంగానే మిగిలిపోతూ ఉంది. మనకుండే హార్మోన్స్ మహా చెడ్డవి. వాటికి ఒక్కోసారి బావి వరసలు, రేత్రి పగలు, నీతి నిజాయితీలు, జాతి భేదాలు ఏమీ ఉండవు. మనల్ని క్రూరుల్ని చేయడానికి ఎప్పటికప్పుడు ఇలాంటి అదను కోసం వేచి మరీ రెచ్చగొడుతూ ఉంటాయి. నువ్వు రెచ్చిపోక మనమేంటో ప్రశ్నించుకొని ఆ పరిస్థితిని దాటగలగాలి. అప్పుడే నిజమైన నువ్వు నీకు పరిచయం అవుతావు. ఇదంతా మనసులోనే ఆలోచిస్తూ నాకు నేను అనుకొని విడిపించుకునే లోపల వీణా పెదాలు నా పెదాల ముందుకు కొంచెం కొంచెంగా దగ్గరికొస్తున్నట్టు కనిపించాయి. వెంటనే నేను వీణను పక్కకు నెట్టి నేనేంటో నిరూపించుకోగలిగాను. హార్మోన్ల దాడి నుంచి మనోబలంతో బయటపడగలిగాను. పాపం వీణ వాటి దాడికి బలై అలా చేసింది అనుకుని కొంచెం వర్షం తగ్గడంతో బీచ్కి వెళ్ళాం. అక్కడ వీణ నాకు ప్రపోజ్ చేసింది. మొదట తనపై నా అభిప్రాయం ఏంటని అడిగింది. నేను చెప్తూ ఉండగా నా మాటల మధ్యలో ఐ లవ్ యూ పవన్ అని చెప్పేసింది. మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించనివి కన్నుల మధ్య వాస్తవంగా జరుగుతుంటే అదొక కలలా అనిపిస్తుంది చూడండి. నాది కూడా అదే పరిస్థితి. ఎస్ పవన్, ఐ లవ్ యూ. ఇందాక బస్ స్టాప్లో అలా ప్రవర్తించింది వీక్ మూమెంట్స్ వల్ల, నీ మీద కలిగిన మోహం వల్ల కాదు, స్ట్రాంగ్ మైండ్తో నేను నిన్ను ప్రేమించటం వల్ల. ఐ లవ్ యూ పవన్ అని అంది వీణ. అప్పుడు నేను వీణతో ఇలా అన్నాను, ఒకే దిక్కునున్న రెండు వేరువేరు ఊర్లకి తీసుకెళ్లే రైళ్ల పట్టాలు దారంతా పక్కపక్కనే ఉన్నట్టు కనిపించిన గమ్యం చేరాలంటే కొంత దూరం ముందు చెరవైపు తిరుగుతూ దారి మరల్చుకొని విడిపోవాల్సిందే. నీకు నాకు సెట్ కాదు వీణా. నీకు తెలుసు కదా నాకు డబ్బున్న వాళ్ళు నచ్చరు అని. ఈ లవ్ వల్ల మన స్నేహం చెడిపోకూడదు. లవ్ అనేది స్ట్రాంగ్ మైండ్ వల్ల కలిగే ఆలోచనలతో కాదు. అసలు చెప్పాలంటే లవ్ అనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇద్దరికీ ఆ మ్యాజిక్ తెలిసి అలా జరిగిపోవాలేమో. అయినా వీణా, నువ్వు మొత్తంగా ఏసీతో నడిచే డబుల్ డెక్కర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాంటి దానివి. ప్రతి చోట ఆగుతూ అందరినీ పలకరించుకుంటూ వెళ్ళే నాలాంటి ప్యాసింజర్ ట్రైన్తో నువ్వు ఉండలేవు అని చెత్త పోలికని చెప్పి కొద్దిగా నవ్వించాక ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు నుండి వీణ నాకు ఐ లవ్ యూ చెప్తూనే ఉంది. అలా చెప్తుండగానే యాక్సిడెంట్ కూడా అయింది. ఇదంతా విని కానిస్టేబుల్ మొత్తానికి వీణ నిన్ను లవ్లో పడేసి నిన్ను ఓడించి ఒప్పించి నిన్నెలా పెళ్ళికి సిద్ధమయ్యేలా చేసిందన్నమాట అని నవ్వుతూ అంటుండగా, అది కాదు అని పవన్ ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఎస్ఐ గారు జాక్పాట్ కొట్టావయ్యా పవన్ అంటూ నవ్వుకుంటూ పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. జీప్లో ముందు కూర్చుని అలా నవ్వుతున్న ఎస్ఐ గారు దేన్నో చూసి ఉన్నట్టుండి నవ్వటం ఆపేసి డ్రైవర్తో, ఇదే కదా మనం వెళ్లాల్సిన అడ్రస్ అని అడిగారు. ఏంటయ్యా పవన్, ఇక్కడ పెళ్లి కటౌట్లో వధువు పేరు వీణా అనుంది, వరుడి పేరు వేరే ఉంది అని అడుగుతాడు. ఇంతలో కానిస్టేబుల్ అవునా సార్ అని వెళ్తున్న జీప్లో నుంచి బయటకు చూస్తూ, అవును సార్ ఇక్కడ చూడండి, ఈ కటౌట్లో కూడా పవన్ లేడు అని చూపిస్తాడు. పవన్, వీణా పెళ్ళి నీతో కదా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. అప్పుడు పవన్ నవ్వుతూ, అదే కదా సార్ నేను ఇందాక చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో ఆపేశారు. వీణా ప్రేమని నేను ఒప్పుకోలేను, తనెప్పటికీ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అని జవాబిస్తాడు. అందరూ జీప్ దిగి కళ్యాణ మండపం లోపలికి వెళ్తున్నారు. మధ్యలో పవన్ తల్లిదండ్రులతో కొంతసేపు మాట్లాడి ఆ తర్వాత వీణా పేరెంట్స్ని పలకరించి వీణా పక్కన పెళ్లిపీటల మీద కూర్చోవలసిన వాడు వీణకి ఎదురుగా పెళ్లికి జనాల మధ్య కూర్చున్నాడు. ఇదంతా కానిస్టేబుల్ గమనిస్తూ పవన్తో, ఏంటయ్యా నీ కథలో ఎన్ని ట్విస్ట్లు అని అంటాడు. వీణాని దూరం నుంచి పలకరిస్తున్న పవన్ని చూసి వీణా పెళ్లిపీటల మీద నుంచే ఐ లవ్ యూ అని చెప్పింది. ఎదురుగా కూర్చొని బయటికి నవ్వుతూ ఉన్న వీణాని చూస్తుంటే మాత్రం ఎస్ఐ గారు జీప్లో యాక్సిడెంట్ కావాలని చేసినట్టుంది అని అన్నమాట మాత్రమే పవన్ మదిలో మెదులుతూ ఉంది. అలా చూస్తూ చూస్తూ అనుమానం పెరిగి ఉండలేక వీణని ఒక మాట అడిగితే సరిపోదు కదా అనుకుని పెళ్లిపీటల మీద కూర్చొనున్న వీణా చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకువెళ్ళాడు. అకస్మాత్తుగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పక్కకి వెళ్ళిన వీణా, ఏం జరిగింది, మనసు మార్చుకున్నావా, నువ్వు కూడా నాకు ప్రపోజ్ చేస్తావా, అవునని చెప్పు
ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం అని పవన్తో అంటుంది. కాలికి పట్టీలా, చేతికి గాజులా, ముఖం మీద చిరునవ్వులా ఎప్పుడూ నీతోనే ఉన్నా కదా వీణమ్మా. అలాంటిది నన్ను మోసం చేసావా? ఇప్పటి వరకు నీతో నాకున్న జ్ఞాపకాలే నేనెవరు అనేది నాకు చెప్పేది. ఒక్క సంఘటన తనంతా మార్చేసిందా? ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానంతో ఇకపై నాకు నువ్వెవరు అనేది తెలియనుందా? అసలేం జరిగింది వీణా? ఎస్ఐ గారు అన్నట్టు ఈ యాక్సిడెంట్ నువ్వు కావాలనే చేసావా? ఎందుకు చేసావు వీణా అని పవన్ అడిగితే కొంచెం టెన్షన్ పడిన వీణా, అలా ఏం లేదు, ఇది అడగడానికి ఇలా పక్కకు తీసుకొచ్చావా? అలా పీటల మీద నుంచి తీసుకొస్తే ప్రపోజ్ చేస్తావేమో అనుకున్నా పవన్ అని నిరాశతో అంటుంది వీణ. వీణ మాటలు విని పవన్ గట్టిగా, ఎప్పుడూ ఇదే గోల, మనం పెళ్లి చేసుకోవడం ఎన్నటికీ కుదరదు అని చెప్పాను కదా, చెప్తే వినవా? ఈ విషయం ఇక వదిలే అని కోపంతో వీణ మీద అరిచేశాడు. ముందు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు అని యాక్సిడెంట్ కోసం అడుగుతాడు. పవన్ తనపై అరవటాన్ని ఎప్పుడు చూడని వీణ ఆ మాటలకి ఉలిక్కిపడి, అవును పవన్, కానీ నేను చెప్పేది ఒక్కసారి విను అంటుంది. పవన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇంకేం చెప్తావు వీణా? ఒక నిండు ప్రాణాన్ని తీసేశావు. ఆనందంగా కలిసి ఉండాల్సిన ప్రేమ జంటను అన్యాయంగా విడదీసేశావు. కానీ ఇదంతా ఎందుకు వీణా అని పవన్ అడిగితే వీణ ఇలా అంటుంది. నీకు తెలిసిందే కదా పవన్, నేనెందులోనైనా ఓడిపోతే తీసుకోలేను. అలాంటిది నా మొదటి జాబ్ తన వల్ల నాకు రాకుండా పోతుందేమో అని భయమేసింది. నాకెన్ని కంపెనీలు ఎంత ఆస్తి ఉన్నా నా మొదటి జాబ్ని నేనే సంపాదించుకోవాలనుకున్నాను. యాక్సిడెంట్ అవ్వడానికి ముందు రోజు ఏఈలో ఇంటర్వ్యూకి వెళ్ళానని తెలుసు కదా నీకు. నేనెప్పటినుంచో ప్రిపేర్ అయ్యింది ఆ జాబ్ కోసమే. ఆ రోజు 100 మందిలో హైదరాబాద్లో జరిగే ఫైనల్ రౌండ్కి ఇద్దరమే సెలెక్ట్ అయ్యాం. కానీ వాళ్ళు తీసుకునేది ఒక్కరిని మాత్రమే. నాకు ఆ జాబ్ రాదేమో అని భయం మొదలైంది. అదే నా మైండ్లో తిరుగుతూ ఉండేది. అదే ఆలోచిస్తూ ఆ తర్వాతి రోజు మనం బీచ్కి వెళ్తున్నప్పుడు నాకు ఉన్నట్టుండి నాతో పాటు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అమ్మాయి స్కూటీ మీద నా ముందే వెళ్ళటం కనిపించింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. తనకి చిన్నగా డాష్ ఇచ్చి తనని హాస్పిటల్లో పడేలా చేసి 3 రోజుల తర్వాత ఉన్న ఫైనల్ ఇంటర్వ్యూకి రాకుండా చేయొచ్చు అనుకున్నా. అలా అనుకుంటూనే ధైర్యం కోసం నీకు ఐ లవ్ యూ చెప్తూ తన స్కూటీ వెంట మన కార్ని స్పీడ్గా నడిపాను. నాకు స్కూటీ తప్ప ఇంకేం కనిపించలేదు. ఇంతలో సడన్గా ఆ తేజు రాజులు దారికి రోడ్డుకి అడ్డంగా వచ్చి వాళ్ళు బలై తనని కాపాడారు. అవును, నేను కావాలని యాక్సిడెంట్ చేశాను పవన్, కానీ ఎవరిని చంపాలని నా ఉద్దేశం కాదు. తనకి కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగిలేలా డాష్ వేద్దాం అనుకున్నా, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు పవన్, నన్ను క్షమించు అంటుంది వీణ. పవన్ వీణ చెప్పిన దాన్ని పూర్తిగా నమ్మలేకపోతాడు. నాకు తెలిసిన వీణ కేవలం ఒక జాబ్ కోసం ఇలా అస్సలు చేయదు. నువ్వింకా నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది. చెప్పు వీణ, అస్సలు నిజం నాకు తెలియాలి అని అడుగుతాడు పవన్. వీణ నవ్వుతూ, నాకోసం అంతా తెలిసిన నిన్ను నా మాటలతో మభ్య పెట్టలేను పవన్. అవును, కేవలం జాబ్ కోసం నేను అలా చేయలేదు. ఇంటర్వ్యూ జరిగిన రోజు నాకింకో విషయం కూడా తెలిసింది. జాబ్ ఒక్కదానికోసమే నేను ఆ అమ్మాయికి డాష్ ఇద్దాం అనుకోలేదు అంటుంది వీణ. ఇది ఇలా ఉండగా అటు తేజు ఝాన్సీలు ఫ్లైట్లో వైజాగ్ బయలుదేరిన విషయం తెలిసిందే కదా. వాళ్ళు వైజాగ్ చేరుకున్నారు. తేజు ఝాన్సీని ఇలా అడుగుతుంది, నువ్వతన్ని తిలక్ అని ఎందుకు పిలుస్తున్నావు అని. అప్పుడు ఝాన్సీ, ఎందుకంటే నాకు అతను మొట్టమొదట అలానే పరిచయం అయ్యాడు కాబట్టి నేను అప్పటినుంచి అలానే పిలుస్తున్నా అంటుంది. ఇంతకీ తిలక్ పేరు తిలక్కేనా, వేరే పేరేమైనా ఉందా అని తేజు అడిగితే, అయ్యో ఎందుకు లేదు, ఆ పేరుకే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. తిలక్ అసలు పేరు పవన్ కళ్యాణ్ అని చెప్తుంది ఝాన్సీ. అటు వీణ, నేను డాష్ ఇద్దాం అనుకున్న స్కూటీ మీద ఉన్న అమ్మాయి ఎవరూ కాదు, నీ రహస్య ప్రేయసి ఝాన్సీనే అని అంటుంది. నేను ప్రేమిస్తున్న నిన్ను నాకు కాకుండా లాగేసుకుంటుంటే ఊరుకుంటా అనుకున్నావా? అయినా తనని చంపాలనుకోలేదు నేను. తనని కార్తో గుద్ది కొన్ని రోజుల పాటు నా ప్రేమకి అడ్డు తొలగిద్దాం అనుకున్నాను. తనని కొన్ని రోజులు హాస్పిటల్లో పడేలా చేసి ఆ సమయంలో నీకు ఎలాగోలా దగ్గరవ్వచ్చు అనుకున్నాను. కానీ మన స్టోరీ మధ్యలోకి ఆ కేరళ ప్రేమ జంట రావడంతో అంతా మారిపోయింది. అయినా సరే నా బదులు నిన్ను జైల్లో నుంచి నీ ప్రేయసిని దూరంగా తరిమేసి నీకు బయటకు రావడానికి వేరే దారి లేకుండా చేసి
నిన్ను నా దారికి తెచ్చుకుందాం అనుకున్నా. అలానే నీ కళ్ళకి కనిపించకుండా ఝాన్సీని దూరంగా తరిమేయగలిగా. కానీ నీ మనసు నుండి మాత్రం వేరు చేయలేకపోయా. అందుకే కదా నేను నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్పినా లెక్క చేయలేదు అని జరిగిందంతా చెప్పేసింది వీణా. పవన్కి చాలా కోపంగా ఉంది. నేను క్షమించలేని తప్పు చేశా వీణా, అసలు నువ్వు ఆడదానివేనా అని అరిచేస్తాడు. అవును, అసలైన ఆడదాన్ని కాబట్టే నా ప్రేమ కోసం ఇంత చేశాను. అయినా నీకు అర్థం కాక నన్ను వద్దనుకున్నా. ఇప్పటికీ ఏం మించిపోలేదు, రా పెళ్లి చేసుకుందాం అని పవన్ చెయ్యి పట్టుకుంటుంది వీణా. పవన్ కోపంగా చెయ్యి వదిలించుకొని వీణా చెంప మీద కొట్టి, నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది, అయినా కూడా నువ్విలా ఇలా మాట్లాడగలుగుతున్నా? నీది ప్రేమ కాదు స్వార్థం అని అసహ్యించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పవన్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వీణాని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతుండగా ఝాన్సీ వచ్చి పవన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ క్షమించమని అడిగి వీణా చేసిన దానికోసం చెప్తుంది. ఎస్ఐ గారు, అప్పుడు కోర్టులో నువ్వే ఈ యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకొని ఇప్పుడు నేను కాదు వీణా అంటే ఎలా పవన్? చదువుకున్న వాడివి కదా, కేసు రీఓపెన్ చేయాలంటే స్ట్రాంగ్ ప్రూఫ్ కావాలని తెలీదా నీకు అని అంటారు. కోర్టుకి ఇప్పుడు స్ట్రాంగ్ ఫిజికల్ ప్రూఫ్ చూపిస్తే కానీ కేసు రీఓపెన్కి ఒప్పుకోదు. ఇప్పుడెలా అని అనుకుంటుండగా తేజు తన దగ్గర ప్రూఫ్ ఉందని, అందరూ తనతో యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి రావాలని ఎస్ఐ గారిని కోరుతుంది. అలానే అందరూ ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఎస్ఐ గారు అక్కడ ఏముంది ప్రూఫ్ అని అడగ్గా అప్పుడు తేజు, ఇక్కడ బయట ఏం లేదు, అక్కడ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర పైనున్న కెమెరాలో అంతా ఉంటుంది. ఒక్కసారి యాక్సిడెంట్ అయిన రోజు యొక్క సీసీటీవీ చెక్ చేయండి సార్, బండి ఎవరు నడిపారన్నది తెలుస్తుంది, మనకు కావలసిన ప్రూఫ్ దొరుకుతుంది అని అంది. తేజు అన్నట్టుగానే ఎస్ఐ గారు ఆ సీసీటీవీని చెక్ చేయడానికి వెళ్లారు. ఇంతలో వీణా ఇలా అంటుంది, నన్ను క్షమించు పవన్, నీ దగ్గర ఇంకొక విషయం దాచాను. నీ అనుమతితో నా కేసుని నీ మీద వేసి నిన్ను జైలుకి పంపిన మా నాన్నకి నువ్వు జైలుకి వెళ్ళాక నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయింది. నేను ప్రేమించట్లేదు కదా అంటాడు పవన్. అవును, నా ప్రేమ విషయం తెలిసాక ముందు నిన్ను బయటకు తీసుకొద్దాం అనుకున్నారు, కానీ నాన్న కదా, అందుకే నిన్ను కావాలని నా పెళ్ళి అయ్యే వరకు లోపలే ఉంచుదాం అనుకున్నారు. ముందు జాగ్రత్తగా నువ్వు నన్ను ప్రేమించి బెదిరించే ఛాన్స్ ఇవ్వకుండా కాలేజ్ వాళ్ళని ఒప్పించి ఈ సీసీటీవీ ఫుటేజ్ అరెస్ట్ చేయించారు. కార్పొరేట్ బుర్ర కదా, ముందు చూపు కొంచెం ఎక్కువే, ఏమనుకోవద్దే అని అందరినీ చూసి నవ్వింది వీణా. ఇప్పటికీ సమయం మించిపోలేదు, నన్ను పెళ్లి చేసుకో, ఈ చిక్కు నుండి బయటపడేస్తా అని అంటుంది. ఇంతలో ఎస్ఐ గారు బయటకొచ్చి, కాలేజ్లోని సీసీటీవీలన్నీ చెక్ చేశాను సార్, మనకు కావాల్సిన ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. యాక్సిడెంట్ అయిన రోజే కాలేజ్లో కొన్ని చోట్ల మరమ్మతులు జరిగాయట, అందుకే ఆ రోజేమీ రికార్డ్ కాలేదని చెప్తున్నారు పవన్. ఇంకా మనం చేసేదేమీ లేదు, ఎంతసేపు నువ్వు బయట ఇలా ఉంటే మా జాబులు పోతాయి. నా మాట విని వెళ్ళిపోదాం పద పవన్ అని అందరూ వెనక్కి వెళ్ళిపోవటానికి సిద్ధం అవుతారు. తేజు, ఝాన్సీ, పవన్లు ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతారు. వీణా, సరేలే పవన్, ఎక్కువ ఆలోచించుకో, నా పెళ్ళి అవ్వగానే నిన్ను జైలు నుంచి విడిపించమని మా నాన్నతో చెప్తాలే అంటుంది. ఇంతలో పవన్కి ఒక ట్రాఫిక్ పోలీస్ బండి మీద వెళ్లటం కనిపిస్తాడు. తనకి ఒక ఆలోచన వస్తుంది. జీప్ని పక్కకు ఆపమని చెప్పి ఎస్ఐతో ఇలా అంటాడు, ఆ రోజు మేము ఏయూ లోపలికి మద్దిలపాలెం నుంచి లోపలికొచ్చాం. మనకి ప్రూఫ్ కింద బండి ఎవరు నడిపారనేది తెలిస్తే చాలు కదా. మన కాలేజ్ లోపల సీసీటీవీలో అదే కదా వెతికాం, మనకి దొరకలేదు. కానీ మద్దిలపాలెం సిగ్నల్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫోటోస్లో ఖచ్చితంగా దొరుకుతారు. మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఏ బండి వెళ్ళినా అది అక్కడ రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను చాలా చలాన్లో అలా దొరికిపోయే కట్టాను ఎస్ఐ గారు. ఒక్కసారి ఆ సీసీటీవీని చెక్ చేయమని చెప్పండి సార్, అందులో వీణానే బండి నడిపినట్టు ఉంటుంది. ఆ రోజు చాలా తక్కువ వ్యవధిలోనే ఇక్కడికి చేరుకున్నాం కనుక BMW కార్లో యాక్సిడెంట్ అయిన టైం రికార్డ్ అయ్యే ఉంటుంది. మద్దిలపాలెం సిగ్నల్స్లో కూడా టైం ఉంటుంది. రెండింటినీ చెక్ చేస్తే మధ్యలో డ్రైవర్ సీట్ మార్చుకునే టైం కూడా లేదని తెలుస్తుంది. చివరి ప్రయత్నంగా ఒక్కసారి చూడండి సార్ అని చెప్పగానే ఎస్ఐ సీసీటీవీని చెక్ చేయించి, అవును పవన్, ఆ రోజు బండిని వీణానే నడిపిందంట, అంటే యాక్సిడెంట్ చేసింది వీణానే అని చెప్తాడు. ఇంతలో వీణా పేరెంట్స్ వచ్చి ఎస్ఐని బెదిరించడానికి ప్రయత్నిస్తుంటే ఎస్ఐ ఏదైనా స్టేషన్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి అందర్నీ చీపెక్కించుకుంటాడు. పవన్, ఒక్క నిమిషం ఎస్ఐ గారు
అని చెప్పి తేజు దగ్గరకు వెళ్ళి మాట్లాడతాడు. మమ్మల్ని క్షమించు తేజ, ఇలా జరుగుండకూడదు. ఒక రకంగా మా ప్రేమ బ్రతకటానికి మీ ప్రేమని బలిచ్చారు అని పవన్ అంటుంటే విధిరాత ఎవరూ మార్చలేంది. వెళ్ళి ఝాన్సీతో సంతోషంగా ఉండు అని చెప్పి తేజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పవన్ తేజు నాపి నాకు మీ ప్రేమ విషయం అంతా తెలుసు. రాజునే చెప్పాడు. రాజుకి మీరంటే ప్రాణం అని అన్నాడు. నాకు తెలుసండి అంటుంది తేజు. పవన్ అడగాల వద్దా అని ఆలోచిస్తూ అది మీరేమనుకోనంటే ఒకటి అడుగుతా. ఇంతకీ రాజుని లవ్ చేసిన లవ్ లెటర్ అమ్మాయి తెలుసు కదా? అదే అండి, ఆ పిరికి రాణి. ఆమెకి రాజు చనిపోయిన విషయం తెలుసా? ఇంతకీ తనెవరు అని అడుగుతాడు. అప్పుడు తేజు పెదాల మీద చిరునవ్వుతో కళ్ళలో కన్నీళ్లతో ఇలా చెప్తుంది. రాజుకి రాణినెప్పుడు ఈ తేజునే, ఆ లవ్ లెటర్ రాసిన పిరికి రాణిని నేనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళంతా జీప్లో ఒకవైపు వెళ్తుంటే తేజు మాత్రం ఒంటరిగా మరోవైపు నడుస్తూ తన ప్రేమ కథకి అంతటితో ద ఎండ్ చెప్తుంది. ఒకరి కోసం నేరం చేయగలగడం, ఒకరి కోసం ఇంకొకరి ప్రేమని కాదనడం, ఒకరి కోసం త్యాగం చేయడం, ఒకరి కోసం వేచి ఉండడం, ఆ ఒక్కరి జ్ఞాపకాలతో జీవితాంతం ఒంటరిగా జీవించాలనుకోవడం. ప్రేమని నేరుగా చూపించలేకపోయినా ఇది కూడా ప్రేమేనేమో.